ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ. మాకంతా వింత వింతగా కొత్తగా చాలా అయోమయంగా ఉంది లాస్ట్ 3 months నుంచి. బట్ మీరు టైం తీసుకుని మా టీంని ఇక్కడ ఆహ్వానించి అభినందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్కి 70% ఐఎమ్ వెరీ హానెస్ట్, జస్ట్ యూజింగ్ కామన్ సెన్స్, మీడియానే రీజన్. ఎందుకంటే మీకు నచ్చితేనే జనాలకు నచ్చుతుంది. సినిమా గురించి అయినా, మ్యూజిక్ గురించి అయినా, పర్ఫార్మెన్స్ గురించి అయినా కూడా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నా పర్ఫార్మెన్స్ బాగా రాసి బాగుందని చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. సరే, అందరు మాట్లాడేదే సేమ్ థింగ్స్ అండ్ వెరీ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫర్ ఎ చేంజ్ ఈ సినిమా స్టార్ట్ ఎలా అయిందో, సినిమాలో ఉన్న చాలా భారీ పోర్షన్స్ లాస్ట్ 30 minutes, లేకపోతే ఆ కొట్టే సీన్లు కానీ, చాలా ఫిజికలీ డ్రైనింగ్ సీన్స్ అన్నీ బోస్ ఫస్ట్ 9 days తీసినవి క్లైమాక్స్. బేసికలీ ఫర్ ఎ ఫస్ట్ టైం డైరెక్టర్ జనరల్గా ఎవరైనా ఒక సాంగ్ ఏదో కామెడీ సీన్స్ తీసి మొదలెడతారు, కానీ ఆయన తీసిన ఫస్ట్ సీను హైపర్ సీన్, అమ్మాయి కొట్టేది. ఐ థింక్ ఫస్ట్ అదే కదన్నా అతని డైరెక్షన్లోనే ఫస్ట్ హైపర్ సీను, ఆ అమ్మాయి ఇంజెక్షన్ సీన్స్, ఇవన్నీ ఫస్ట్ వెనక నుంచి తీశాడు. అతను ఆ కష్టానికి గురి చేసిన కారకుడు నేనే. ఎందుకంటే ఈ సినిమాలో యాక్ట్ చేస్తారని చెప్పినప్పుడు, చేస్తా అన్నప్పుడు ఫస్ట్ పిలిచారు. పిలిచి అన్న కుంటన్నా అన్నారు. ఎందుకు కుంటాలి అన్న అంటే, లేదన్నా ఈ పాత్ర కుంటుతుంది అన్నారు. ఓకే కుంటాము. తర్వాత ఏంటి అంటే, లాస్ట్లో ఇంజెక్షన్ గుచ్చి చంపేస్తారన్నా మీరు కూతురును అంటే, నేను ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోతా బాస్, ఏదో తేడాగా ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సాయి. అంటే ఈ సినిమాతో ఎంత బిజీ అయిపోయామంటే ఐ మూవ్ బ్యాక్. ఇన్ఫ్యాక్ట్ ఇలా పొద్దున్న 5 దాకా కూడా షూటింగ్ చేసి ఇక్కడికి వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీను అన్న. నన్ను ఫస్ట్ దీనికి నన్ను రికమెండ్ చేసింది అన్ననే. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. నాకు ఫస్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ సార్, కంగ్రాచులేషన్స్, 40 years ఇన్ ద ఇండస్ట్రీ. సినిమా చేసేటప్పుడే సార్ నన్ను హక్ చేసుకుని చాలా బాగా చేసావు అని చెప్పారు. దట్ రియలీ మూవ్డ్ మీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ర్యాండమ్గా మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్.